మా రామ్మోహన్ రెడ్డిని గుర్తించి మినిస్టర్ ఇవ్వాలని మేము సీఎం కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ విజ్ఞప్తి ఖచ్చితంగా మా రామ్మోహన్ రెడ్డి గారికి మినిస్టర్ ఇవ్వాలి. ఇస్తేనే ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడే ఇంత డెవలప్మెంట్ చేసిండు కాబట్టి ఆయనకు మినిస్టర్ ఇస్తే ఇంకా పెద్ద మొత్తాన డెవలప్మెంట్. ఆ పరిగి కాన్స్టిట్యున్సీలో మాత్రం రామ్ రెడ్డి తర్వాత ఇంత పెద్ద లీడర్ అంటే ఇప్పుడు మాకు రామ్మోహన్ రెడ్డి. రాముని గుణమే నీది రామబాణమే మాట వదిలినవో ప్రాణం పోయిన తిరుగుండదు అంట. నమస్తే అండి తెలంగాణ ప్రజలందరికీ. మనం ప్రస్తుతం అయితే ఈరోజు పరిగి నియోజకవర్గ కేంద్ర పరిధిలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ మమదాబాద్ మండలం ఏదైతే చౌదరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం. ఏదైతే ఈరోజు ఎమ్మెల్యే గారి గెలుపు కోసం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం రావడానికి కావచ్చు, తన వంతు పాత్ర ఈ మండలంలో పోషించినటువంటి బీసీసీఎల్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా పిఎస్సిఎస్సి డైరెక్టర్ గారు ముకుందం గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఆయన కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. అన్న, ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఒక్కసారి మిమ్మల్ని పరిచయం చేసుకోండి ఒకసారి. నమస్కారం, నా పేరు ముకుందం, చౌదర్పల్లి మా విలేజ్, మహమ్మదాబాద్ మండల్, ప్రస్తుత బీసీసీఎల్ ప్రెసిడెంట్, సొసైటీ డైరెక్టర్గా నియమితులైనాను మొన్ననే నామినేటెడ్ పోస్టుగా. మా రామ్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపాలి నేను. ఎందుకంటే నన్ను 40 ఏళ్ల నుండి నా సేవలు గుర్తించి ఆయన నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఆయనకు ఫస్ట్ ధన్యవాదాలు తెలపాలి. తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన మా పార్టీకి జీవం పోసి మా పార్టీని బతికించిందంటే రేవంత్ రెడ్డి గారు. అంతకు మొదలు ఇటువంటి పరిస్థితులనే ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బతికించారు. బతికించిన తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ చేసింది సేవ మొత్తం ఇచ్చిందే తెలంగాణ కాంగ్రెసే ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చినాక జనాలకు కాంగ్రెస్ ఇచ్చింది అని మా హైకమాండ్ ఎవరైతే అప్పుడున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారో అప్పుడు ఆయన మా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఇవ్వడానికి కారణం మేమనేది వాయిస్ వినిపించి మా పార్టీని గెలిపించలేకపోయిండు. అప్పుడు మరుగున పడ్డాక పార్టీ తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి గారు వచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయినాక మా రామ్మోహన్ రెడ్డి ప్రతి ప్రోగ్రామ్ ప్రతిదీ కూడా ఖచ్చితంగా పార్టీ ఏది చెప్తే ఆ పార్టీకి అనుగుణంగా ఆయన పనిచేసి పరిగి తాలూకాలో అత్యంత మెజార్టీతో గెలిచిన మా రామ్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఆయన పరిగి టైగర్ లాగా. ఆయన ఇంతకు మొదలు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఊరికి 560 ఇండ్లు ఇప్పించిండు, ఇందిరమ్మ ఇండ్లు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇండ్లే లేవు మాకు. మళ్ళా ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు వచ్చినాకనే మళ్ళా మాకు 17 ఇండ్లు ఇచ్చిండు మా చౌదరపల్లి ఒక్కదానికి. తండకు కలుపుకుంటే పెద్ద తండకు కలుపుకుంటే 25 ఇండ్లు ఇచ్చిండు. మొత్తం మాకు ఏం చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే చేసిండ్రు, ఏం చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే. ఇప్పుడు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక సబ్ స్టేషన్ 4 కోట్ల రూపాయల సబ్ స్టేషన్ మంజూరు చేయించిండు ఎవరు, మా రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు. మాకు ఎస్సీ సప్లాన్ లా ఒక 15 లక్షల వరకు ఇచ్చిండు సీసీ రోడ్లు. మళ్ళీ ఒకటి కుచ్చమీన్ తండలో ఒక రోడ్డు సీసీ రోడ్ ఇచ్చిండు, గుంగెనాయక్ తండలో ఒక సీసీ రోడ్ ఇచ్చిండు, అంగన్వాడీ బిల్డింగ్ ఇచ్చిండు, మళ్ళీ స్కూల్ కు కంపౌండ్ వాల్ ఇచ్చిండు. ఇవన్నీ మా రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున చేస్తున్నాడు. పరిగి కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున పనులు చేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నప్పుడే ఇంత పనులు చేస్తున్నాడు అంటే గవర్నమెంట్ ఆయనను గుర్తించి ఒక మినిస్టర్ ఇస్తే ఆయన ఇంకెంత పెద్ద మొత్తాన పనులు చేస్తాడు. అందరి కాన్స్టిట్యున్సీనే ఒక అగ్రస్థానంలో నిలబెడతాడు. ఇప్పటికే ఇంతకు మొదలు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే పరిగి తాలూకాకు మినిస్టర్ ఇచ్చిండ్రు. ఎప్పుడు ఆమా షరీఫ్ ఉన్నప్పుడు ఒకసారి మినిస్టర్ ఇచ్చిండ్రు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది. తర్వాత మా రామరెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు రామరెడ్డి గారికి గిడ్డంగులు మార్కెటింగ్ శాఖ ఇచ్చిండ్రు, అప్పుడు డెవలప్ అయింది. తర్వాత రెవెన్యూ మినిస్టర్ చేసిండు రామరెడ్డి గారు, ఆయన కూడా మస్తు డెవలప్ చేసిండు. పుట్టపాడు సబ్ స్టేషన్ కానీ పెద్ద మా పరిగి తాలూకాని ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెరిపించిందంటే ఆయననే రామరెడ్డి గారు.
పరిగి రామరెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గుర్తుపట్టని వాళ్ళు లేరు. ఇప్పుడు మా రామ్మోహన్ రెడ్డి కూడా అలాంటి అభివృద్ధి చేస్తున్నాడు. మా రామ్మోహన్ రెడ్డిని గుర్తించి మినిస్టర్ ఇవ్వాలని మేము కార్యకర్తలమంతా ముక్త కంఠంతో ఆయనకి ఇవ్వాలని చెప్పి మేము సీఎం కానీ, పిసిసి ప్రెసిడెంట్ కానీ, రాహుల్ గాంధీకి కానీ, సోనియా గాంధీకి కానీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తేనే మా కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది. ఆరు టర్ములు వచ్చింది. ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాకు మినిస్టర్ ఇయ్యలేదు పరిగి తాలూకాకు. మళ్ళా టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందంటే కూడా మాకు మినిస్టర్ ఇవ్వలేదు. కంపల్సరీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే మినిస్టర్ ఇస్తారు మా పరిగి తాలూకా. కాబట్టి మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం, ఖచ్చితంగా మా రామ్మోహన్ రెడ్డి గారికి మినిస్టర్ ఇవ్వాలి. ఇస్తేనే ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడే ఇంత డెవలప్మెంట్ చేసిండు. కాబట్టి ఆయనకు మినిస్టర్ ఇస్తే ఇంకా పెద్ద మొత్తాన డెవలప్మెంట్ చేస్తాడు. మా పరిగి తాలూకాను, మా కార్యకర్తలను మంచిగా డెవలప్ చేసి ఆయన మంచి ఉన్నత స్థానానికి తీసుకుపోతాడని చెప్పి మేము హైకమాండ్ కు విన్నవించుకుంటున్నాము. ఈ ప్రతి కార్యకర్త, ఇంకోటి మేము బీసీలను, మా బీసీగా ఒక బీసీ బిడ్డగా నేను మా బీసీలందరం కూడా కోరుకునేది రామ్మోహన్ రెడ్డికి మినిస్టర్ రావాలనే కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆయనకు మినిస్టర్ ఇస్తారని మేము భావిస్తున్నాం. ఆయనకు మినిస్టర్ ఇస్తే మా పరిగి తాలూకా మంచి డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా ఆయన మనం ఏదైనా కూడా ఒక కార్యక్రమం పరిగిలో మాకు ఫస్ట్ ఆయన ట్రైనింగ్ ఇచ్చిండు. ఏది ఓటర్ లిస్టు డిలీట్ ఆర్ఎస్ఆర్ గురించి. దాని విషయంలో ఆయన స్టేట్ కు మొత్తం ఇన్ఛార్జ్ చైర్మన్. ఆయన ఏదున్నా ప్రతి కాన్స్టిట్యున్సీ పోతాడు, తిరుగుతాడు. రాత్రి హైదరాబాద్ లో ఉంటాడు, ఉదయం మళ్ళా పరిగిలో ఉంటాడు, మళ్ళా హైదరాబాద్ పోతాడు, ఉదయం పరిగికి వస్తాడు. ఏ మండలాల ప్రోగ్రామ్ ఉంటే ప్రతి మండలికి వస్తాడు. ఆయన ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు. అని ఆయన కష్టపడే మనస్తత్వం. ఆయన కార్యకర్తలను అభివృద్ధి చేస్తాడు, కార్యకర్తలను మంచిగా డెవలప్మెంట్ చేస్తాడు, పరిగి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తాడనే ఉద్దేశంతో మేము మరీ హైకమాండ్ కు విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా మా రామ్మోహన్ రెడ్డి పరిగి టైగర్ కు ఖచ్చితంగా మినిస్టర్ పదవి ఇవ్వాలి. ఇది మా బీసీల తరపుకెళ్ళి, మా పరిగి కాన్స్టిట్యున్సీ తరపులకెళ్ళి మాకు ప్రతి ఒక్కరి కార్యకర్తల అభిప్రాయము, పరిగి కార్యకర్త ప్రతి ఒక్కరు గండీడ్ మండలం, అహ్మదాబాద్ మండలం అందరూ కూడా మాకు రామ్మోహన్ రెడ్డికి మినిస్టర్ ఇవ్వాలని. మేము ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే మినిస్టర్లు ఇస్తారు. కాబట్టి పరిగి కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు కూడా ఆయనకు మినిస్టర్ ఇస్తే మా పరిగి తాలూకా మంచి పెద్ద స్థాయిలో లేవెడతాడు. ఆయన ఒక ఎమ్మెల్యే ఉండే ఇంత స్థాయిలో లేవెడుతున్నాడు అంటే మినిస్టర్ ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా మినిస్టర్ ఇవ్వాలని మేము హైకమాండ్ కు మనవి చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. అన్న, ఇంకొక విషయం అన్న, మీరు ఒక బీసీసీఎల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఒక బీసీల నాడి అనుకోవచ్చు. అంటే బీసీలు అందరూ కంపల్సరీగా ఈ రోజు ఏదైతే రామ్మోహన్ రెడ్డి ఉన్నారో కంపల్సరీగా మంత్రి అయితే ఇంకా మాకు ఉన్నటువంటి ఇక్కడ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. మీ దగ్గర చర్చ జరిపారా? ఖచ్చితంగా జరిపాడు. మా రామ్మోహన్ రెడ్డి గారు బీసీలకు కూడా మంచి ప్రియారిటీ ఇస్తాడు. మా వద్ద బీసీ ప్రెసిడెంట్, మా వద్ద ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ కూడా బీసీ ఉండడు. నాకు కూడా మండల్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు. ఆయన ఏం ఆదేశిస్తే, ఆయన పార్టీ పరంగా ఏది ఆదేశాలు చేసినా మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తాము. మేము ఆయన మాటను శిరసావహిస్తాము. ఇంకోటి, బీసీలు ఉమ్మడిగా రామ్మోహన్ రెడ్డి వెంబడే ఉన్నారు. రామ్మోహన్ రెడ్డిని గెలిపియడానికి కూడా 26,000 మెజార్టీతో గెలిపియడానికి మహమ్మదాబాద్ మండల్ ఫస్ట్ మెజార్టీ ఇచ్చిందే మహమ్మదాబాద్ మండల్. మా విలేజ్కి వెళ్ళి 700 ఓట్ల మెజార్టీ ఇచ్చినాం మేము రామ్మోహన్ రెడ్డికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో. మేము ప్రతి విషయంలో బీసీలము రామ్మోహన్ రెడ్డి వెంబడే ఉన్నాము. ఆయన ఇండిపెండెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన వెంబడే ఉన్నాము, ఆయనకే పని చేసినాము. మాకు మంచి పేరు తెచ్చిండు రామ్మోహన్ రెడ్డి. ఆయనకు కూడా మంచి పేరు రావాలి. ఆయన ఏమి లేని ఎమ్మెల్యే స్థాయిలోనే 100 కోట్లు 1,00,000 కోట్లు తెచ్చిండు. అక్కడ పూటూరు దగ్గర ఒక కారిడార్ తెచ్చిండు. 3,500 కోట్ల పెద్దది ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టు తెచ్చిండు. ఇట్లాంటి రింగ్ రోడ్లు తెస్తున్నాడు. ఆయన ఎంత పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడే ఇంత పెద్ద పనులు చేసిందంటే ఆయన ఒక మినిస్టర్ ఇస్తే ఆయన ఇంకా ఎంత డెవలప్ చేస్తాడనేది మాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా హైకమాండ్ కు విన్నవించేది ఏంటంటే మా ఎమ్మెల్యే సాబ్కు ఖచ్చితంగా మినిస్టర్ ఇవ్వాలి. మినిస్టర్ ఇస్తే ఇంకా మా పరిగి తాలూకాను మంచి డెవలప్ చేస్తాడని కోరుకుంటున్నాం. అన్న, ఇంకొక విషయం అన్న, మన పర్సనల్ కొద్దాం. మీదైతే ఒకటే ఉంది, కంపల్సరీగా ఏదైతే రామ్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బాగా చేస్తా ఉన్నాడు, ఇంకా మంత్రి అయితే ఇంకా కొంచెం ఇంకెక్కువ చేస్తారని చెప్పేసి మీరు వాపోతా ఉన్నారు. ఓకే, ఇంకొక విషయం అన్న, 40 సంవత్సరాల నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం కావచ్చు సహకారాలు అయితే అందిస్తా ఉన్నారు కదా.
ఈ నేటి సమాజ వ్యవస్థలో కనుగోలు మార్చినంత వీసీగా అయితే పార్టీలు మారుతా ఉన్నారు. అంటే మీకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా పిలుపు రాలేదా? నాకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిలుపు రాలేదు. ఎందుకంటే నేను కఠినమైన కాంగ్రెస్ కార్యకర్తను. కఠినమైనది. నేను ఎవరు పిలిచినా, తెలుగుదేశం వాళ్ళు పిలిచిన వాళ్ళు పోను అని వాళ్ళకు తెలుసు కాబట్టే నన్ను పిలవలేదు, నేను పోలేదు. నేను ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారవను. నేను 40 సంవత్సరాల నుండి కూడా నేను పార్టీకి సేవ చేస్తున్నా. 40 సంవత్సరాలు కాదు, ఇంకా నా చనిపోయేంత వరకు కూడా నేను పార్టీలనే కొనసాగుతా. నేను పార్టీ ఇచ్చే ప్రసక్తే లేదు. నాకు పదవి ఇచ్చినా నేను పార్టీ కొరకు పనిచేస్తా, పదవి ఇవ్వకుండా కూడా పార్టీ కొరకు పనిచేస్తా. నేను 40 ఏళ్ళు నాకు ఏ పదవి లేకుండా కూడా పనిచేసిన పార్టీ కొరకు. నన్ను గుర్తించి నాకు పదవి ఇచ్చిండ్రు, అందుకు ధన్యవాదాలు మా రామ్మోహన్ రెడ్డి గారికి, మా హైకమాండ్కు ధన్యవాదాలు, మా మా పార్టీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు అన్ని విధాలా మాకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. బీసీలకు ఎప్పుడు డెవలప్ చేసినా, ఎస్సీలు ఎస్టీలు బీసీలకు డెవలప్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసింది. ఏ పార్టీలు డెవలప్ చేయలేవు ఇంతవరకు. మా పరిగి కాన్స్టిట్యున్సీలో మాత్రం రామ్ రెడ్డి తర్వాత ఇంత పెద్ద లీడర్ అంటే ఇప్పుడు మాకు రామ్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే స్థాయిలోనే ఇంత పనిచేసిందంటే మినిస్టర్ ఇస్తే ఇంకెంత పనిచేస్తాడని మా కార్యకర్తలకు అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రామ్మోహన్ రెడ్డికి మినిస్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అన్న, ఏదైతే పిఎస్సిఎస్సి మీరు డైరెక్టర్ గా అయితే ఉన్నారు కదా, ఇప్పుడు డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అంటే మీకేమనిపిస్తుంది విన్నర్గా? ఎందుకంటే ఈరోజు పార్టీ కోసం కష్టపడిన నాకు నా ఎమ్మెల్యే గారు మమ్మల్ని గమనించి చేయడం అనేది ఎలా చూస్తారు ఆ విషయాన్ని? మిమ్మల్ని పార్టీ కొరకు ఎవరైతే పనిచేస్తారో, కష్టపడతారో వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. ఒక రోజు లేకున్నా ఒక రోజు ఉంటుంది. గుర్తింపు లేదని అప్పుడే అలుగుడా, అప్పుడే కండాలు మార్చడా, అప్పుడే మేము రాము, మేము వెళ్ళిపోతాము అనేది మాత్రము ఏం నష్టం కాదు. పార్టీ పెద్ద సముద్రం. ఇది పార్టీలా వస్తుంటారు, పోతుంటారు, ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి. అది ఒకటి నేషనల్ పార్టీ, అది ఈ స్టేట్ పార్టీ కాదు, కుటుంబ పార్టీ కాదు, ఇది నేషనల్ పార్టీ. కాబట్టి దీంట్లో వచ్చేటోళ్ళు వస్తుంటారు, పోయేటోళ్ళు పోతుంటారు. దాని గురించి ఎలాంటి బాధ లేదు. మేము మాకు ఇచ్చినందుకు మమ్మల్ని కష్టపడి ఇన్నేళ్ళు మేము కష్టపడి కార్యకర్తగా పనిచేసినాం కాబట్టి మాకు రామ్మోహన్ రెడ్డి ఇచ్చినందుకు రామ్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. మీరు డైరెక్టర్ గా మీ ప్రధాన బాధ్యత ఏమి? డైరెక్టర్ గా అంటే ఇప్పుడు సొసైటీలో రైతులకు లోన్లు ఇప్పించడం కానీ, క్రాప్ లోను, ఎల్టీ లోన్లు ఇవి ఇప్పియాలనే ఉద్దేశంతో వ్యవసాయానికి సంబంధించిన అది సొసైటీ కాబట్టి ఆ వ్యవసాయ సంబంధించిన సొసైటీల రైతులకు నా చేతనైనంత సాయం నేను చేస్తానని చెప్పి రామ్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టిన బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తానని ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరొకటి మాకు మంగంపేట, చౌదరపల్లి 2 విలేజ్లు కలిపి ఒక డైరెక్టర్ కాబట్టి ఇప్పుడు మాకు ఉమ్మడి మొత్తం కలిపి 4 జీపీలు ఉంటాయి. పెద్ద తాండా జీపీ 1, చౌదరపల్లి 1, మంగంపేట 1, మంగంపేట తాండా జీపీ 1. ఈ 4 మండలాల 4 జీపీలకు నా చేతనైన సహాయ శక్తులు కృషి చేసి నేను మా రైతులకు అందరికీ లోన్లు కానీ, ఎల్టీ లోన్లు కానీ, క్రాప్ లోన్లు కానీ నా సహాయ శక్తుల కష్టపడి నేను కొట్లాడి లోన్లు ఇప్పిస్తా మా రైతులకు అని చెప్పి మా రామ్మోహన్ రెడ్డి నా మీద పెట్టిన బాధ్యతను నేను ఆయనకు మంచి పేరు తెస్తా. నేను ఆయన నాకు ఇచ్చిన పదవికి నేను వన్నెం తెస్తా అనే ఉద్దేశంతో నేను చెప్పుకుంటున్నాను. అన్న, ఇంకొక విషయం అన్న, ఇప్పుడు మన యాక్చువల్ గా మన గ్రామం లోపల ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి, ఇంకొక కొత్త రేషన్ కార్డులు అని చెప్పేసి ఇలా ఈ కొత్త, ఎందుకంటే ఎన్నో రోజుల కళ వాస్తవానికి రేషన్ కార్డు లేక వాళ్ళు అర్హులు కాకపోయారు. ఇప్పుడు రేషన్ కార్డు రావడం వల్ల, అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా మన ఊరికి ఎన్ని వచ్చినాయి, కట్టుకున్న వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పటి వరకు మాతోని టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న 10 ఏండ్ల లోపల ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి అన్ని ప్రతి ఒక్కటి, ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, నోరు తెరిస్తే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు. హామీలు నెరవేరుస్తలేరు అందుకు ఫస్ట్ వచ్చిందాడే బస్సు, ఫ్రీ బస్సు అన్నారు, ఫ్రీ బస్సు ఇచ్చిండ్రు. మహిళలకు ప్రతి ఒక్కటి డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. ఇప్పుడు 15 ఆగస్టుకు కొత్తగా పెన్షన్లు కూడా ఇస్తున్నాడు. కొత్త పెన్షన్లు కూడా స్టార్ట్ అయినాయి. పెన్షన్లు ఇస్తున్నాడు, రేషన్ కార్డులు ఇస్తున్నాడు. 10 ఏండ్ల నుండి ఇయ్యనోళ్ళు మామూలని విమర్శించే హక్కు కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే మేము పార్టీ ఒకటి స్టెప్ బై స్టెప్ పని చేసుకుంటూ వస్తున్నది. రేవంత్ రెడ్డి అంగులకు ఆర్భాటాలకు పోకుండా ఎంత తక్కువ ఖర్చు అయితే అంత తక్కువ ఖర్చుతోని ఏది స్టేట్ ని పరిపాలిస్తున్నాడు ఆయన.
ఎందుకని అంటే ఎక్కువ ఖర్చులు పెట్టి ఆర్భాటం పెడితే ఖర్చు ఎక్కువ పెడితే ఇప్పటికే లోటు బడ్జెట్ ఉంది. మనకు పోయేటప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చేటప్పుడు మిగులు బడ్జెట్ తో ఇచ్చిపోయింది. ఇప్పుడు కేసీఆర్ మనకేమి ఇచ్చిపోయాడు, కాంగ్రెస్ వచ్చే వరకల్లా 800 కోట్ల రూపాయల అప్పుతోని మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పచెప్పిపోయాడు. వీళ్ళు ఏదంటారంటే ఒక ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో మీటింగ్లు పెడుతున్నారు, బావలు బామ్మర్దులు పెడుతున్నారు, పెట్టి రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తలేడు అట్లా చేస్తలేడు. మరి నువ్వు ఉన్నప్పుడే అక్కడ ఆంధ్రాకు నీళ్లు ఇచ్చినావు, నువ్వు ఉన్నప్పుడే ఆంధ్రలో నీళ్లు ఉండబోతుంటే ఏం చేసినావు? మనకు ఫస్ట్ మనం ఉద్యమం స్టార్ట్ కానికే కారణము నీళ్లు, నియామకాలు, నిధులు. ఈ మూడుతోనే ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? నువ్వు ఏ డిఎస్సీ వేసినావు? ఒక్క డిఎస్సీ వేయలేవు, ఒక్క ఉద్యోగం వేయలేవు, ఒక గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వకపోతే వేసినావు, మళ్ళా వాళ్ళతో స్టేల్ తెచ్చి తెప్పించినావు. నువ్వు ఇట్లనే ఆపుకుంటూ పోయినావు, పేపర్ లీక్ చేయించినావు, ఇట్లా ఆపుకుంటూ పోయినావు. కానీ మా రేవంత్ రెడ్డి అట్లా చేయలేదు. వేసిన ఎంబడే దానికి తొందరగా పరిష్కారం చేసి తొందరగా పోస్టింగ్ ఇచ్చిండు. అందరిని మీటింగ్ పెట్టి, తల్లిదండ్రులతో మీటింగ్ పెట్టి ఎంత బ్రహ్మాండంగా అంత మొత్తాన ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్క ఉద్యోగం వేసినట్లు సక్సెస్ఫుల్ గా ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలను కంప్లీట్ చేసి డిఎస్సి కానీ ఇంతకుముందు కానీ ఇంకా ఏమన్నా ఉద్యోగాలు మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా వేసిండు. మళ్ళీ మొన్న కూడా మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు ఇచ్చిండు. ఆర్థిక శాఖలు వేస్తున్నాడు, ప్రతి దాంట్లో వేస్తున్నాడు. ఎందుకు ఇస్తలేడు ఉద్యోగాలు? యువతను అడుగుండి తెలుస్తుంది. ఉద్యోగాలు ఇచ్చిండా ఇయ్యలేదా? ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కు పోల్చుకుంటే మీకు కూడా తెలుస్తుంది కదా ఎందుకు ఇవ్వలేడని మాట్లాడుతున్నా. విమర్శించొద్దు. విమర్శించేటప్పుడు కూడా కరెక్ట్ విమర్శించండి. విమర్శిస్తే ఇతర మనిషి కూడా తెలుసుకొని దానికి తగ్గట్టుగా పనిచేస్తాడు. అని మీరు పని చేసిన చేయలేదు అని 10 సార్లు చెప్పినా కూడా పబ్లిక్ లో అర్థమవుతుంది ఎవరు పని చేస్తుండ్రు, ఎవరు పని చేస్తలేరు. చేస్తుండ్రు కాబట్టి వాళ్ళకి విలువ ఉంది. ఇప్పుడు ఇలా అన్ని విధాల సంటాల్లో కూడా పోయి కొట్లాడి పనులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇంకొక విషయం అన్న, ఏదైతే మమదాబాద్ కావచ్చు, గండేడి కావచ్చు, నికారసైన నిజాయితీగా కార్యకర్తలు జెండా పట్టుకొని ఎవ్వరు లేనప్పుడు కూడా జెండా పట్టుకున్న కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరైతే నీతి నిజాయితీగా కష్టపడి జెండా మోసుకొని ఎమ్మెల్యే గారి గెలుపులో కీలక పాత్ర పోసిన వ్యక్తులు ఈ రోజు వెనుక స్థానంలో ఉన్నారు. అడ్డదారిలో వచ్చినటువంటి వ్యక్తులు ముందర స్థానంలో వెళ్తా ఉన్నారని చెప్పేసి కొంచెం చర్చ నడుస్తా ఉంది. లోపల కార్యకర్తలు వాపోతా ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల సీనియర్ నాయకుడుగా ఎలా చూస్తారు ఆ విషయాన్ని? ఆ విషయంలో అయితే కొంచెం ఉన్నది తమ్మి. ఎట్లా అంటారంటే 40 ఏళ్ల నుండి పార్టీకి కరుడు కట్టిన కార్యకర్తలు 40 ఏళ్ల నుండి ఎన్ని ఒడిదుడుకులు, సాధక బాధకాలు, కేసులు పెట్టినా ఏం చేసినా కూడా ఎవరికి భయపడకుండా కార్యకర్త నికాసుగా లేవడ్డోళ్ళు కొందరు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే గెలుస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నదని కొందరు కలిసిండ్రు పార్టీలో. కలిసి వాళ్ళు ఇప్పుడు మేమే చేసినాం, మా నుంటే గెలిచిండు. మీ నుండి కాదు, కాంగ్రెస్ కార్యకర్త, నికాస్ అయిన కార్యకర్త. ఇప్పటికీ 40 ఏళ్ళ మా దగ్గర 30 ఏళ్ల నుండి టిఆర్ఎస్ కానీ హరీశ్వర్ రెడ్డి 5 టర్ములు హరీశ్వర్ రెడ్డి పాలిస్తే కూడా ఆ 5 టర్ముల నుండి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పక్కకు పోలే. కార్యకర్తలు నికాసుగా లేవటారు. ఖచ్చితంగా కార్యకర్తలకు మనోభావాలు ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే కొట్లాడతారు, ప్రతి దానికి పోరాడతారు, వెనక్కి జరగరు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనికే తయారుంటారు. పార్టీ ఒక పిలిపిస్తే ఆ పిలుపుకు కార్యకర్త ఫస్ట్ ముందలుంటాడు. మా ఊర్లో ఈ ఓటర్ లిస్ట్ కార్యక్రమం మండల్లోనే హైయెస్ట్ ఫస్ట్ మేమే కంప్లీట్ చేసినాం. మాది 107, 108 బూతు. మేము ఏ కార్యక్రమం ఇచ్చినా ఫస్ట్ ఉంటాం. మా విలేజ్ ఫస్ట్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఫస్ట్ ఖచ్చితంగా మేము చేస్తాం. కాంగ్రెస్ కార్యకర్తల్ని గుర్తిస్తారు. టైం పట్టవచ్చు, సరే అప్పుడు వచ్చినోడు సరే వస్తుంటారు పోతుంటారు. ఇది పెద్దది సముద్రం లాగా పార్టీ. కాబట్టి ఇప్పుడు వచ్చిండ్రు అని చెప్పి పోయిండ్రని ఇప్పుడు ఓళ్ళని మీద అనే దానికన్నా మనం గట్టిగా కొట్లాడాలి. ఎమ్మెల్యే సాబ్ మనకు పని చేయడానికి తయారుండడం, మనం చేపించుకోవాలి. మనం పోవాలి, సార్ మాకు ఈ పని కావాలి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పని చేస్తాం అని విమర్శించేది ఎందుకు? మనం డైరెక్ట్ అయిపోతే మనకు పని చేస్తాడు కదా సార్, మనకు పని చేయడానికే తయారుండడు. ఆయన వర్కర్, ఆయన మంచి పని మనిషి. ఏ సబ్జెక్టు మీదైనా ధారాళంగా మాట్లాడే కెపాసిటీ ఉండదు. ఏ సబ్జెక్టు మీదైనా కూడా ప్రతి ఆఫీసర్తో పోయి మాట్లాడే కెపాసిటీ ఉన్నది ఆయన. నువ్వు ఏ పని తీసుకోపో ముందర పెట్టు కాదు అని వినలే నేను ఇంతవరకు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. అది ఓపికతో మనం చేపించుకోవాలి. చేపించుకుంటేనే మనం కార్యకర్తం. మనం చిన్నదాన్ని కలిగి నాకు చేస్తలేడు కదా అంటే ఆయన కాన్స్టిట్యున్సీ లెవెల్లో చూడాలి. ఇంకోటి ఆయన ఇప్పుడు స్టేట్ లో ఒక బాధ్యత ఇచ్చాడు కాబట్టి ఆయన స్టేట్ లో కూడా తిరుగుతాడు.
ఆయన కొరకు మనం కూడా టైం తీసుకునాలి, 4 సార్లు తిరగాలి, పని చేపించుకోవాలి. ఎందుకు చేయడు? చేస్తాడు ఆయన. ఆయన మంచి పని మనిషి. ఆయన పని పక్కకు పెట్టి బిడ్డ తిరిగే మనిషి కాడు. 24 గంటలు పార్టీ కొరకు శ్రమిస్తున్నాడు ఆయన. పార్టీ అంటే ఆయన సొంతం పనులు పక్కకెట్టి ఉదయం హైదరాబాద్ ఉంటాడు, సాయంత్రం మధ్యాహ్నం పరిగిలు ఉంటాడు, మళ్ళా సాయంత్రము మహమ్మదాబాద్ లో ప్రోగ్రామ్ ఉంటే వస్తాడు. ప్రతిదీ అటెండ్ చేస్తాడు ఆయన. సరే ఒక అర్ధ గంట గంట అటు ఇటు కావచ్చు. ప్రోగ్రామ్ అంటే మన ఇంట్లోనే మనం చక్క పెట్టలేము. ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో మెయింటైన్ చేయాలని అంటే టైం పడుతుంది. జర ఓపికతో మనం పని చేసుకోవాలి. ఆయన మన మంచి పని మనిషి. ఆయన పని కాడని పని చేసే మనిషితోని మనం 10 సార్లు తిరగాలి, పని చేపించుకోవాలి. బరాబర్ చేస్తాడు ఆయన. మనకెందుకు చేయడు? పాత కార్యకర్తలు ఆయన గుర్తిస్తాడు. ఎందుకు గుర్తించాడు? ఆయనకు ఫస్ట్ నుండి ఎవరెవరు ఉండరు అనేది తెలుసు. ఆయనకు తెలుసు కాబట్టి సరే కొందరు ముందల హంగామా చేయొచ్చు. హంగామా చేసినంత మాత్రాన వాళ్ళనే చేస్తాడు, వాళ్ళకే పని చేస్తాడని ఎప్పుడు అనుకోవద్దు. మనం పోయి 4 సార్లు తిరిగితే ఖచ్చితంగా మనకు పని చేస్తాడు. ఆయన మంచి ఎమ్మెల్యే, మంచి మినిస్టర్ వస్తే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాడు. మన పరిగి కాన్స్టిట్యున్సీలో ఎన్నో ఎవరు దేనాన్ని రోడ్లు తెచ్చిండు, ఎవరు దేనాన్ని నిధులు తెచ్చిండు, మంచి మంచి పనులు చేస్తున్నాడు ఆయన. ఆయనకు ఖచ్చితంగా మినిస్టర్ ఇస్తే ఇంకా మన పరిగిని ఒక రత్నం లాగా స్టేట్ లో మెరిపిస్తాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా మినిస్టర్ ఇవ్వాలని నేను పెద్దలను హైకమాండ్ ని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారికి మినిస్టర్ ఇవ్వండి. ఏదైతే బీసీసీఎల్ ప్రెసిడెంట్ అదేవిధంగా పిఎస్సిఎస్సి డైరెక్టర్ ముకుందం గారు అయితే ఒకటే విషయం కరాఖండిగా చెప్తా ఉన్నాడు. కంపల్సరిగా ఈరోజు మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి కంపల్సరిగా మంత్రి పదవి ఇస్తే ఎమ్మెల్యే పదవి ఉన్నప్పుడే 24 అవర్స్ నా నా ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కోసం కష్టపడతా ఉన్నాడు. ఒక్క మంత్రి పదవి ఇస్తే కంపల్సరిగా అభివృద్ధిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు పరిగి నియోజకవర్గం దిక్కు చెప్పేసి కూడా అని చెప్తా ఉన్నాడు. అందులో భాగంగానే ఒకటే విషయం కరాఖండిగా ఈరోజు పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి ఒక రోజు లేటు కావచ్చు, కానీ పార్టీ కోసం ఎవరైతే నీతి నిజాయితీగా కష్టపడతారో కంపల్సరిగా ఓళ్ళని మాత్రం గుర్తుపెట్టుకునే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉంటది. పదవులు కూడా కంపల్సరిగా వస్తాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు. ఏదైతే పార్టీని ముందుకు తీసుకుపోవాలి, అప్పుడే మనము అనుకున్నది రీచ్ అవుతామని చెప్పేసి ఈరోజు ముకుందం గారు అయితే మనకు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఏది ఏమైనా సరే ఈరోజు కంపల్సరిగా ఈరోజు ఎమ్మెల్యే గారు మంత్రి పదవి ఇస్తే కంపల్సరిగా అభివృద్ధి పదంలో ఈ పరిగి కావచ్చు, మందాబాద్ కావచ్చు, ఇట్లా ఈ మొత్తం టోటల్ గా ముందుకు తీసుకుపోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి మనకు ముఖాముఖి కార్యక్రమం చెప్పడం